హే ఫ్రెండ్స్, ఎన్ని మంది సూర్య నటించిన 24 సినిమా చూసుంటారు. దీంట్లో టైంని ఎలా ఫ్రీజ్ చేయాలో ఈ కాన్సెప్ట్ అందరికీ తెలుసు అనమాట. ఇలాంటిదే ఆల్కన్ అనే కంపెనీలో అడిగారు. అంటే టైంని మళ్ళీ ఎలా ఫ్రీజ్ చేస్తామనే కాదు, ఆబ్జెక్ట్ని ఎలా ఫ్రీజ్ చేస్తావు అని చెప్పి. చూడండి, దాన్ని అర్థం చేసుకోవాలంటే మొదటగా మన దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. అండ్ ఈ ఆబ్జెక్ట్ని మనం జనరల్గా మోడల్ ఎస్ని మోడల్ ఎక్స్గా మార్చాలంటే ఆ ప్రాపర్టీ వాల్యూ మనం ఇలా పెట్టేస్తాం. అండ్ ఇవి మనకి మాడిఫై అయిపోతాయి. ఇది అందరికీ తెలుసు అనమాట. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల మీకుందే. కానీ కొన్నిసార్లు మనం ఆబ్జెక్ట్ని ఇమ్యూటబుల్ కూడా మనం చేయొచ్చు బై యూజింగ్ ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అనమాట. సో అది వాడాలంటే ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అని చెప్పి ఇది ఒక ఫంక్షన్. అండ్ దీంట్లో కావాల్సిన ఆబ్జెక్ట్ మనం పెట్టుకుంటే చాలు. ఇక్కడ మీరు చూసుకుంటే మోడల్ ఎస్ అని చెప్పి అవుట్పుట్లో ఉంటుంది, ఎక్స్గా మారదనమాట. అండ్ ఇదే నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ మీద పనికి వస్తుందా? లేదు, పనికి రాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, నేను దీన్ని వైజాగ్ని పెద్దాపురంగా నేను పెడతాను. అండ్ అప్పుడు నాకు ఆటోమేటిక్గా పెద్దాపురంకి మారిపోతుంది అనమాట. సో ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అనేది నెస్టెడ్ ఆబ్జెక్ట్స్కి అప్లై అవ్వదు. సో మనం ఏం చేయాలి, సేమ్ మనం పేరెంట్ని మనం ఎలాగ మనం చేసామో అలాగే చైల్డ్ని కూడా ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ మనం చేయాలి. సో దీంతో పెద్దాపురంగా మారదు, వైజాగ్ అని చెప్పే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే దిస్ ఈస్ ద ఆన్సర్. నచ్చితే నచ్చిందని చెప్పండి. ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ కావాలంటే కొత్త క్వశ్చన్స్ కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.